నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలీస్ యంత్రాంగంతో పాటు నిఘా వర్గాలన్నీ కూడా ఒకవైపే ఫోకస్ పెట్టాయి. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అందాల భామలు వచ్చారు. ఆ సుందరి మరులు ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు, రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం షెడ్యూల్ ఏం చేసింది, ఆ సుందరి మనులు అడుగుపెట్టే ప్రాంతాలేంటి, ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు సంబంధించిన సుందరి మనులు అందరూ కూడా చేరుకున్న మన హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారు, అక్కడ పోలీస్ బందోబస్తు కానీ, ఓ పక్కన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ సంబంధించిన ఘటనతో పాటు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం ఎట్లుందో మీ అందరికీ తెలిసిన విషయమే. సో దీనిలో భాగంగా ఏం జరగబోతుంది, ఈ సుందరి మనులు అడుగుపెట్టే ప్రాంతాలు ఏంటి, ఒకసారి మనం వాటిని ఖచ్చితంగా కూడా చూడాలి, చూసే ప్రయత్నం కూడా చూద్దాం. ఏంటి అంటే ప్రధానంగా కూడా బుద్ధవనం, నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సమీపంలోని నందికొండ హిల్ కాలనీలో నిర్మించిన అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమే బుద్ధవనం. ఆసియా ఖండంలోనే అతిపెద్దగా సుమారు 100 కోట్ల రూపాయలతో 247 ఎకరాలలో దీనిని అభివృద్ధి చేశారు. 2000 సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశంగా పేర్కొంది. కృష్ణమ్మ బిరబిరలు, నాగార్జున సాగర్ అందాలను మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ తిలకించనున్నారు. ఇక్కడ బుద్ధవనానికి వెళ్తారు. నాగార్జున సాగర్కు సంబంధించి సమీపంలోని నందికొండ హిల్స్ కాలనీలో నిర్మించిన ఈ బౌద్ధ క్షేత్రమే బుద్ధవనం. ఇది ఆసియాలోనే అతిపెద్దది, మీ అందరికీ తెలిసిన విషయంలో. ఇక్కడికి ఈ సుందరీ మనులు ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి మరొక అడుగు ఎక్కడ, చౌమల్లా ప్యాలెస్ అంటే చార్మినార్, నవాబుల నగరంగా ఏంది అంటే ఈ సిటీకి సంబంధించి పేరున్న భాగ్యనగరానికి పూర్తి స్థాయిలో కూడా ఈ భాగ్యనగరానికి పేరున్న చౌమల్లా ప్యాలెస్కు ఇక్కడ చార్మినార్ సమీపంలో ఉన్న ఆ చౌమల్లా ప్యాలెస్ ఒక రాజభవనం. తొలుత కుత్బుషాయిలు, ఆ తర్వాత ఆసిఫ్ జహీలు దీన్ని అధికారిక నివాసంగా ఏర్పరచుకున్నారు. 4 భవనాల సముదాయమే ఇది, అందుకే దీనిని చౌమల్లా ప్యాలెస్ అని పిలుస్తారు. ఈ రాజభవన్లో కూడా మిస్ వరల్డ్ పోటీలకు హాజరయ్యే పార్టిసిపెంట్స్కు రాష్ట్ర ప్రభుత్వం స్వాగత విందును ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. మిస్ వరల్డ్కు ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ విందును ఏంది అంటే స్వీకరించబోతున్నారు. ఆ తర్వాత ఇక ఫుడ్ సంస్కృతి ఏంది, తెలంగాణ రుచులను ఆస్వాదించడంతో పాటు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను వివరించేలా పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. ప్రధానంగా బతుకమ్మ, దాంతోపాటు బోనాలు, దాంతోపాటు పేరని శివతాండవం ప్రత్యేక ఆకర్షణంగా కూడా నిల్వనున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ బిర్యానీ, తెలంగాణ వంటకాలను మిస్ వరల్డ్ పోటీలకు హాజరయ్యే ఆ పార్టిసిపెంట్స్కు పూర్తి స్థాయిలో కూడా అందించనున్నారు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక దీంతో పాటు వరంగల్ కోట, రామప్ప గుడి, కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా నిలుస్తున్న కాకతీయుల కోట, భద్రకాళి ఆలయం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడిని కూడా మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ కూడా సందర్శిస్తారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వివరిస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఈ 3 చారిత్రక కట్టడాలను కూడా ఆ పార్టిసిపెంట్స్ ఇక్కడ సందర్శించనున్నారు. ఎవరైతే మన హైదరాబాద్కు వచ్చిలో అందాల పోటీలకు హాజరవుతున్నారో ఆ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వరంగల్ కోటతో పాటు రామప్ప గుడి, భద్రకాళి దేవాలయాన్ని కూడా సందర్శిస్తారట. ఇక అక్కడి నుండి యాదగిరి గుట్ట, పోచంపల్లి హ్యాండ్లూమ్స్ ఏంది పంచనరసింహస్వామి క్షేత్రంగా కూడా ఏంటంటే విరజిల్లుతున్న మన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మిస్ వరల్డ్ పోటీలకు హాజరయ్యే ఆ పార్టిసిపెంట్స్ ఇక్కడ సందర్శించుకోనున్నారు. దీంతో పాటు రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన పోచంపల్లి చేనేత గ్రామాన్ని కూడా మిస్ వరల్డ్ పోటీలకు హాజరయ్యే ఆ పార్టిసిపెంట్స్ ఇక్కడ సందర్శిస్తారు అనేది మరొక అంశానికి సంబంధించి. ఇక ఏంది యాదగిరి గుట్ట, పోచంపల్లి అయిపోయింది కదా. ఇక అక్కడ నుండి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి పోతారు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ 1, 2, 3, 4 ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు పర్యటించి పూర్తిగా కూడా ఇక్కడ పర్యాటక రంగానికి సంబంధించి ఇక్కడ ఉన్న అద్భుతమైన చారిత్రక కట్టడాలను కూడా మిస్ వాళ్ళు తిలకించబోతున్నారు. సో మొత్తానికి వాళ్ళ షెడ్యూల్ అయితే ఇదే. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే పర్యాటక రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడం, ఇక్కడ వంటలకు సంబంధించి, దాంతోపాటు ఇక్కడ ఉన్న హైదరాబాద్, తెలంగాణలో ఏమేమి ఉన్నాయి, తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉంది,
తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడ పర్యటించవచ్చు, ఎలాంటి రుచులను ఆస్వాదించవచ్చు, ఎక్కడికెక్కడికి వెళ్ళాలి అంటూ మిస్ వరల్డ్ కార్యక్రమానికి విచ్చేసిన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతాలను చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.